చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఊర్లో అంటే ఒక ఊరంతా కూడా ఆయన వెంబడిస్తుందంటే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసి ఉండాలి. చనిపోయే వాళ్ళని లేపుతున్నారు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నారు, గుడ్డి వారికి చూపిస్తున్నారు, ఇలా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు అని జక్కయ్య విన్నాడండి. జక్కయ్య అసలు ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేస్తాడు. ఇప్పుడు మనము 10 రూపాయలు పన్నుల బదులు ఆయన ఏం చేస్తాడు? 20 రూపాయలు వసూలు చేసేస్తాడు, డబల్. హల్లెలూయా. ఏం చేస్తాడు? మొత్తం దొంగతనంగా వచ్చిన సొమ్మంతా కూడా ఆయన కూడబెట్టుకుంటున్నాడు ఆయన సొంత ధనాగారంలో. అవునా? అంటే ప్రజల్ని మోసం చేస్తున్నాడు, దేవుణ్ణి మోసం చేస్తున్నాడు, గవర్నమెంట్ని కూడా మోసం చేస్తున్నాడు. కానీ ఈయన ఎప్పుడైతే యేసయ్య గురించి విన్నాడో, ఇంత గొప్ప వ్యక్తి అసలు ఎలా ఉంటాడు, ఆయన ఒకసారి చూడాలి అని జక్కయ్య మనసులో అనుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఎంత చెడ్డవాడైనా సరే యేసయ్యని చూడాలి అనుకున్న ఒక ఆశ ఆయన హృదయంలో ఏదైతే పుట్టిందో అదే ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అండి ఆయన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతుంటాం. ఒక్కోసారి ఆదివారం గుడికి వెళ్ళలేకపోవచ్చు, లేదా దశమభాగం ఇవ్వలేకపోవచ్చు, లేదా పాస్టర్ గారు చెప్పిన మాట వినకపోవచ్చు, ఇంకెవరికి దేవుడి గురించి సువార్త చెప్పకపోవచ్చు, ప్రార్థన చేయకపోవచ్చు. ఇలా దేవుడి నుంచి దూరంగా వెళ్తూ ఉంటే మనం అనుకుంటాం, ఇంకా నేను ఇంకేం యేసయ్య దగ్గర వెళ్తాను, ఇలా నేను పాపంలో పడిపోయాను, ఇంకా నేను ఇలాగే అయిపోతాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, ఆలయానికి వెళ్ళలేను చాలాసార్లు అనుకుంటుంటాను కదా. కానీ జక్కయ్య చూడండి, ఎంత ఘోర పాపి అయినా సరే ఒక్కసారి ఆయన మనసులో అనుకున్నాడు, యేసయ్యని నేను చూడాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎంత ఘోర పాపి అయినా సరే, ఎటువంటి పొరపాట్లు నువ్వు చేస్తున్నా సరే, యేసయ్య నుంచి నువ్వు ఎంత దూరంగా వెళ్ళినా సరే ఆయనను చూడాలి అని నువ్వు అనుకుంటే మాత్రం యేసయ్య నిన్ను చూడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పడగలము. మన ఎటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. మన స్థితి చూడట్లేదు, మన హృదయం మాత్రం చూస్తున్నాడండి. మన పాపం వైపు ఆయన చూడట్లేదు. నువ్వు ఎటువంటి తలంతో ఆయన నీకు కావాలి అని ఎప్పుడైతే ఒక్కసారి కోరుకుంటావో యేసయ్య మనల్ని చూడడానికి మనకంటే ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. అయితే జక్కయ్య చూడాలి అని అనుకున్నాడు, కానీ ఆయన ఈ ఊరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరు ఉంది కదా, ఈ ఊరు నుంచి వెళ్తున్నాడు అనుకోండి యేసయ్య, మనం ఊరుకుంటామా? జక్కయ్య ఉన్నాడు మన ప్లేస్ లో, తప్పకుండా కనీసం ఒక్కసారి ఆయన చూడాలని అనుకుంటాం కదా. అలాగే ఆయన కూడా అనుకున్నాడు, యేసయ్య నేను చూడాలి, ఓకే ఎలా ఉంటాడు, అంత గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, ఒక్కసారి నేను చూస్తే చాలు అనుకున్నాడు. ట్రై చేశాడు. చాలా మంది, ఒక 100 మంది 1000 మంది ఉన్నారు, ఛాన్సే లేదు, కనిపించాడు. ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఆయన పొట్టివాడు. అలాగే హల్లెలూయా, హల్లెలూయా. పొట్టివాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, చాలా గట్టివాళ్ళు. హల్లెలూయా. అవునా? అయితే జక్కయ్య కూడా అవును దూరంగా వెళ్ళిపోయాడు, యేసయ్యకి తప్పులు చేస్తున్నాడు, కానీ ఆయన హృదయంలో ఏదో ఒక లోటు, ఏదో కావాలి, ఏదో తగ్గింది ఆయనకి. డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపదలు ఉన్నాయి, బోల్డ్ డబ్బు వస్తుంది, తెల్లారు లేస్తే జనాలు డబ్బులు ఇస్తూనే ఉన్నారు. ట్యాక్స్ అంటే చాలా ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఇన్ ట్యాక్స్ మనం ఎంత కడతాము, వాటర్ ట్యాక్స్ కడతాం, అన్నింటికి ట్యాక్స్ కట్టాలి కదా. ప్రతి ఒక్క దానికి ఎన్ని డబ్బులు వస్తాయి, ఫుల్ మనీ. ఆయనకి ఏ లోటు లేదు, కానీ ఆయనకి ఏం లోటు ఉంది? శాంతి లేదు, మనశ్శాంతి లేదు, రక్షణ లేదు, ఆయనకి మనసులో ఆయనకి నెమ్మది లేదు. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఏమున్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, యేసయ్య రక్షణ లేదు అంటే మన జీవితము ఒక సున్నా అండి. హల్లెలూయా. యేసయ్య వస్తున్నాడని తెలుసుకున్నాడు, మనకెత్తుకొని వెళ్ళాడు, కానీ యేసయ్య కనబడట్లేదు. కనబడకపోతే సారీ నేనే వాక్యం చెప్తున్నాను, ఒకటి చిన్న రెవల్యూషన్ అంతే. హల్లెలూయా. అయితే చూస్తే యేసయ్యని చూసే అవకాశమే లేదు. ఏం చేయాలని అవి కొట్టి వాళ్ళకి మంచి ఆలోచనలు చాలా ఫాస్ట్గా వస్తాయి. హల్లెలూయా. అక్కడ చెట్టు ఒకటి ఉంది, మేడి చెట్టు. మేము చూసాం ఆ చెట్టుని. ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడు 2 years బ్యాక్ ఇజ్రాయెల్ టూర్ అక్క నేను వెళ్ళాము, అప్పుడు చూసాం మేడి చెట్టుని చూసాము. జక్కయ్య ఏదైతే వీధిలో ఆయన ఉంటాడో, యేసు ప్రభు ఏదైతే దారిలో ఆయన నడిచాడో ఆ దారంతా కూడా మేము కూడా నడిచాము. హల్లెలూయా. ప్రభుకే స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే పరిగెత్తుకొని వెళ్ళాడు, చూసాడు, ఇంకా అవకాశం లేదు, ఇట్టే వస్తున్నాడు కదా, ఈ చెట్టు ఇక్కడ ఉంది కదా, మేడి చెట్టు, గప్ప ఎక్కేసాడంటే. ఎక్కేసి అమ్మయ్య నన్ను ఎవరు చూడాలి కదా, యేసయ్యని చూస్తే చాలు, నాకు ఆయనతో పెద్ద పనేం లేదు, కలవాలి, మాట్లాడాలి, అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు, చూస్తే చాలు, చూసేసి వెళ్ళిపోతా అనుకున్నాడు. కానీ నువ్వు కానీ చూడాలనుకుంటున్నావు, కానీ యేసయ్య నిన్ను కానీ కనిపించి వదిలిపెట్టాడండి. నీకు తప్పకుండా నీకు ఏమైతే లోటు ఉందో అది తీర్చే వెళ్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా. ఆయన చూడడానికి మీరు కేవలం జస్ట్ చూసేద్దామని వచ్చారేమో, కానీ ప్రభువు మనల్ని విడిచిపెట్టే
చాలండి. హల్లెలూయా. యేసయ్య వెళ్తున్నాడు చెట్టు కిందకు వచ్చాడు. కరెక్ట్ గా ఆయనకి తెలుసు జక్కయ్య ముందు నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాడని. కిందకి వచ్చి పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిరా ఏమన్నాడు, నేడు నేను నీ ఇంట, హల్లెలూయా, నీ ఇంట ఉండాల్సి ఉన్నది, నీ ఇంటికి రావాలి, నేను వస్తున్నా అనేసి గబగబా వచ్చేసాడు. యేసయ్యని తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడండి జక్కయ్య, అసలు యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అంతే. ఇంకా నువ్వు ట్యాక్స్ కలెక్టర్, నువ్వు పన్నులు వసూలు చేసావు, వాళ్ళ దగ్గర ఇంత ఎక్స్ట్రా తీసుకున్నావు, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఇంత మోసం చేసావు, నువ్వు ఇంత ధనమంతా కూడబెట్టుకున్నావు అన్నాడా యేసయ్య? ఎక్కడన్నా రాస్తుందా? ఒక్క మాట అనలేదండి యేసయ్య. కాదు యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అంతే. వెంటనే ఆయన హృదయంలో పరివర్తన ఎలా కలుగుతుంది? గట్టిగా చెప్పకూడదామండి. యేసయ్య చూశాడు, యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అంతే. జక్కయ్య జీవితం కంప్లీట్ గా మారిపోయిందండి. హృదయం పరివర్తన అయిపోయింది అక్కడ. ఆయన అందరి ముందు లేచి నుంచున్నాడు. ఎవరైనా సరే తప్పులు చేస్తే 10 మంది ముందు చెప్తారా అండి? ఎవరైనా చెప్తారా? ఎంత గొప్ప గొప్ప వాళ్ళైతే ఎలాగో చెప్పరు, ఎంత నార్మల్ పర్సన్ అయినా చెప్పరు, వాళ్ళ పెద్ద పేరు ప్రఖ్యాతి ఉండదు, అయినా కూడా చెప్పరు. సొంత వాళ్ళలోనే నేను తప్పు చేస్తాను తెలుసా చెప్తారా? ఆ చర్చినా చెప్పారు. అట్లాంటిది నేను ఇంత మంచి ఫేమ్ ఉన్న మనిషి, గొప్ప పేరున్న వ్యక్తి, పర్సనాలిటీ, చాలా హై పర్సనాలిటీ, అంత అఫీషియల్ అయినా కూడా అందరి ముందు లేచి నుంచొని నేను ఎంతైతే ప్రజల దగ్గర తీసుకున్నానో వాటికి డబల్ ఇచ్చేస్తాను, ఎవరెవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ రెట్టింపు ఇచ్చేస్తానని ప్రజలందరి ముందు చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా, అది గొప్ప మార్పు హృదయంలో కలిగిందండి ఆయనకి. యేసయ్య రాగానే ఆయన జీవితంలో జరిగిన మార్పు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆయన సారీ చెప్పలేదు, నేను తప్పులు చేశానని లేదు, పశ్చాత్తాపడలేదు, కాళ్ళు పట్టుకోలేదు, ఏడవలేదు, నథింగ్, ఏమి కాలేదని యేసయ్య వచ్చాడు అంతే. ఆయన హృదయంలో పరివర్తన అయింది. తన తప్పులన్నీ ఒప్పేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం కూడా చేసేస్తానని మాట ఇచ్చాడు అంతే. ఎప్పుడు మీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము యేసయ్యని చూడాలని అనుకుంటే చాలండి, యేసయ్య మన ఇంటికి రక్షణ తీసుకొని వచ్చి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. సమయం అయిపోయింది. సిస్టర్ గారిని ఇన్వైట్ చేసుకుందాం. చెప్పండి కొడదామండి, వాక్యం విందాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.